చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి జన్మదిన సందర్భంగా డాక్టర్ బిఎస్ రావు గారి ఆశీర్వాదాలతో చైతన్య విద్యా సంస్థల యొక్క స్టాఫ్ మొత్తం భారతదేశంలోనే ఈరోజు ఒక రక్తదాన శిబిరం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మంచి చక్కని కార్యక్రమం. సమాజం నుంచి ఎంతో మనం తీసుకుంటాం కాబట్టి బాధ్యతగా మనం సమాజానికి కూడా ఇవ్వాలన్న ఒక సందేశం ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరిగింది. అనేక వేల మంది ఈరోజు రక్తదానం చేసే అవకాశం ఈరోజు వారందరికీ కూడా మనం అభినందనలు తెలియజేయాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంతమంది సమాజం పట్ల అభిమానం ఉన్న వ్యక్తులతో కలవడం అన్నది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమానికి మిత్రుడు డాక్టర్ సంపత్ గారు కూడా ఆయన 331 సార్లు బ్లడ్ డొనేషను, ప్లాస్మా, తర్వాత ప్లేట్లెట్స్ ఇవన్నీ డొనేట్ చేసి వారు కూడా సమాజానికి ఒక ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చాలామందిలో బ్లడ్ డొనేషన్ పట్ల ఒక అపోహలు చాలా ఉంటాయి. మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనం శక్తి తగ్గిపోతుంది ఇలాంటివి. కానీ మన శరీరంలో ఉన్న బ్లడ్ను ప్రతి 3-4 నెలలకు ఒకసారి డొనేట్ చేస్తే చాలా ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆ సందర్భంగా నేను కూడా ఒక 61 సార్లు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అదే రోజు మనం ఏ రోజైతే బ్లడ్ డొనేట్ చేస్తామో అదే రోజు సుమారుగా 75% బ్లడ్ మళ్ళీ మనకి రికూప్ అవుతుంది. తర్వాత 2-3 నెలలు మిగతా అంతా కూడా. కాబట్టి ఎటువంటి వీక్నెస్ ఉండదు. తర్వాత మనకు ఎంతో సమాధానం అవుతుంది. నా వల్ల ఒక వ్యక్తి జీవించగలుగుతున్నాడు, ముగ్గురు జీవించగలుగుతున్నారన్న ఒక గొప్ప అనుభూతి. సో ఆ విధంగా మనం చేయగలిగితే గొప్ప అవకాశం. కాబట్టి మీ అందరికీ చేస్తున్న నేను విన్నపం ఏంటంటే మన పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక్కసారైనా సంవత్సరానికి వీలైనప్పుడంతా కూడా 3-4 నెలలకు ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తాం. ముఖ్యంగా తలసీమియా వ్యాధిగ్రస్తుల పిల్లలు చాలామంది ఉన్నారు. వారికి ప్రతి 15-21 రోజులకు బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది. మొత్తం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి తీసి. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా మనం ఉపయోగపడతామన్నది నేర్చుకుంటుంది. మన బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా తెలుసుకోండి. ఆ తర్వాత మన సెల్ ఫోన్స్లో మనం అనేక మంది కాంటాక్ట్స్ సేవ్ చేసుకుంటాం. వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మీరు సేవ్ చేసుకోగలిగితే మీ మొబైల్ ఫోనే ఒక బ్లడ్ బ్యాంక్గా తయారవుతుంది. ఎక్కడైనా మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ గురించి తెలియజేస్తే ఆ విధంగా కూడా మనం సమాజానికి ఉపయోగపడిన వాళ్ళం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు శ్రీ రవికుమార్ గారికి, శ్రీ శంకర్ గారికి, మిగతా చైతన్య సంస్థలందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారికి పుట్టినరోజు సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సార్ ఒకసారి